ఒకసారి సంతన మహారాజు యమునా నది విహారానికి వెళ్తాడు. అక్కడ సత్యవతీదేవిని చూస్తాడు. ఆవిడ పేరు యోజనగంధి కూడా. ఆవిడ ఉంటే ఆవిడ దగ్గర నుంచి 8 యోజనాలు సువాసన వస్తుంది. అందుకనే యోజనగంధి అని కూడా అంటారు. ఆమెను చూసి శంతనుడు మోహించాడు. అప్పుడు "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. "నేను మా నాన్నగారి అనుమతితో నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా నాన్నగారిని వచ్చి అడుగు" అంటుంది. అప్పుడు ఈ శంతన మహారాజు, అతని మంత్రి, ఆయన పురోహితుడు దాసరాజు గారి దగ్గరికి వెళ్ళి, "మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, నాకివ్వండి" అని అడుగుతాడు. అంటే, "అలాగే ఇస్తాను మహారాజా. కాకపోతే మా అమ్మాయికి సత్యవతీదేవికి పుట్టిన సంతానమే ఈ హస్తినాపుర సింహాసనానికి వారసులు కావాలి" అని అడుగుతాడు. "అలా కుదరదు" అని చెప్పేసి శంతన మహారాజు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి శంతన మహారాజుకి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. కొడుకు ఈ గాంగేయుడు, గంగపుత్రుడు కదా గాంగేయుడు. ఆ గాంగేయుడు అడుగుతాడు, "నాన్నగారు ఇలా ఉన్నారేంటండి" అని. "లేదు, నేను బాగానే ఉన్నాను" అని చెప్తాడు. అప్పుడు మంత్రి గారి దగ్గరికి, పురోహితుడికి దగ్గరికి వెళ్ళి, "ఏమైంది, మా నాన్నగారు ఇలా ఉన్నారు" అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు. చెప్తే అప్పుడు ఆ దాసరాజు గారి దగ్గరికి మంత్రులు, మీరు పురోహితులు, నేను కలిసి వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేద్దాం రండి అంటాడు. సరే అని వాళ్ళందరూ కలిసి వెళ్తారు. అప్పుడు దాసరాజు, "నేను మీ నాన్నగారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే ఒక కండిషన్ పెట్టాను. మా అమ్మాయికి పుట్టిన పిల్లలే సింహాసనాధిపతులు అవ్వాలని. సరే, నేను రాజ్యాధికారం వదులుకుంటున్నాను" అని భీష్ముడు అంటాడు. "మీరు వదులుకున్న మీ బిడ్డలు మళ్ళీ మా సత్యవతీదేవి బిడ్డల్ని తన్ని లాక్కోవచ్చు రాజ్యాన్ని" అని దాసరాజు అంటాడు. "అలా అయితే నేను ఈ క్షణం నుంచి వివాహం చేసుకోను, బ్రహ్మచర్యంగా ఉంటాను" అని అంటాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలందరూ పుష్పవర్షం కురిపిస్తారు. అప్పుడు దాసరాజు సత్యవతీదేవిని ఈ భీష్ముడికి ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు సంతన మహారాజుకి ఇచ్చి సత్యవతీదేవినిచ్చి పెళ్లి చేస్తాడు. సంతన మహారాజు భీష్ముడితో అంటాడు, "నాయనా, ఇటువంటి పని ఇక ముందు కానీ ఎవరూ చేయలేరు. రాజ్యాధికారాన్ని వదులుకున్నావు, పెళ్ళిని వదులుకున్నావు. నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదిస్తున్నాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడే మరణం వస్తుంది, వద్దనుకుంటే రాదు" అని చెప్తాడు సంతనుడు భీష్ముడికి.